హాయ్ ఫ్రెండ్స్ మనము నేను ఈరోజు వాటర్ కాన్సెప్ట్ పెట్టుకుని డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో యాక్చువల్గా వాటర్లో మనం ఏది తాగాలి ఏది తాగకూడదు అనేది మనకు ఒక ఐడియా ఉండాలి కదా. అందుకని చెప్పేసి అయితే వాటర్లో మామూలుగా మనకు 4-5 రకాలుగా వాటర్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు మున్సిపాలిటీ ద్వారా వాటర్ వస్తాయి. సిటీలో ఉంటే వాటర్ మున్సిపాలిటీ ద్వారా వస్తాయి. మనం ఒకవేళ ఇంట్లో ఆర్ఓ ఫిల్టర్ ఫిట్ చేసుకుంటే అదొక ఫిల్టరు. తర్వాత కొంతమంది నార్మల్గా మినరల్ మామూలుగా వచ్చినటువంటి మాంజీరా వాటర్ని అంటే మున్సిపల్ వాటర్ని వాళ్ళు మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసుకుని వాడుకుంటారు. మూడో పద్ధతి ఏంటంటే డబ్బాలో నుంచి బబూన్ తెచ్చుకుంటారు. ఇంటికి బయట నుంచి డబ్బా వాటర్ తెచ్చుకుంటారు. అది ఇట్లా కొంతమంది టాటా మినరల్ వాటర్ అట్లాంటి బ్రాండెడ్ వాటర్ కూడా వాడుకుంటారు. మరి ఈ వాటర్ మనం ఇంట్లో బోర్ వాటర్ కూడా ఉంటాయి. మరి మనం తాగటానికి ఏది సేఫ్ అనేది మనకి ఎట్లా తెలియాలి అంటే వాటర్ని చిన్న గ్లాస్లో తీసుకొని టీడీఎస్ మీటర్ అని ఉంటుంది. థర్మోమీటర్ టెంపరేచర్ చూడటానికి వాడతారు కదా, అట్లా టీడీఎస్ మీటర్ కూడా ఉంటుంది. ఆ టీడీఎస్ మీటర్లు వాటర్లో పెడితే మనకి టీడీఎస్ వాల్యూస్ మనకి 250 నుంచి 150 నుంచి 250 మధ్యలో వస్తే అది గుడ్ ఫర్ హెల్త్, మనకి మంచి వాటర్ అని అర్థం. ఒకవేళ మనకి రీడింగ్ 50 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, టీడీఎస్ వాల్యూ 50 కంటే తక్కువ వస్తే ఆ వాటర్లో ల్యాక్ ఆఫ్ మినరల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం, కాల్షియము, తర్వాత మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఇంకా మైక్రో ఎలిమెంట్స్ చాలా మనకి లాస్ అవుతాం. అందుకని చెప్పేసి మనము బిలో 50 ఉన్న టీడీఎస్ వాల్యూ ఉన్నటువంటి వాటర్ తీసుకోకపోతే మంచిది. ఇలాంటి వాటర్ ఎక్కడ వస్తాయి అని అంటే మనకి ఇంట్లో ఆర్ఓ ఫిల్టర్ పెట్టుకుంటే ఆ ప్యూరిఫైయర్ ద్వారా వచ్చే వాటరు 99% 50 కంటే తక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి మున్సిపల్ వాటరు 150 నుంచి 250 మధ్యలో ఉంటాయి. ఆ వాటర్ బాయిల్ చేసుకొని నార్మల్గా ఫిల్టర్ చేసుకొని తాగితే చాలా మంచిది, బెస్ట్. తర్వాత బయట నుంచి మీరు డబ్బా నుంచి తెచ్చుకున్న వాటర్ని కంపల్సరీగా మీరు టీడీఎస్ లెవెల్స్ చెక్ చేసుకోండి. టీడీఎస్ లెవెల్స్ ఒకవేళ మీకు 300 లోపు వస్తే కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. బిలో 50 ఉంటే మటుకు తాగకండి ఫ్రెండ్స్. అబోవ్ 300 ఉంటే కూడా తాగకండి. నా సజెషను, మీరు వచ్చేటువంటి మున్సిపల్ వాటర్ని బాగా బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసుకుని తాగండి, అది సేఫ్గా ఉంటుంది. ఇక టీడీఎస్ వాల్యూస్ చాలా తక్కువ, టీడీఎస్ మీటర్ చాలా తక్కువ రేట్ ఉంటుంది. అది పెట్టుకుని 15 రోజులకో నెల రోజులకో మీరు తాగే వాటర్లో టీడీఎస్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. అది చాలా ఈజీ. అది కూడా నేను ముందు వీడియోలో ఎట్లా చెక్ చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది టీడీఎస్ లెవెల్స్ చెక్ చేయడానికి ఈ మీటర్ని వాడతాం. టీడీఎస్ టోటల్ డిజాల్వింగ్ సాల్ట్స్ అని అంటారు. దీంట్లో ఫస్ట్ది చూడండి ఆన్ ఆఫ్ మీటరు, తర్వాతదేమో హోల్డ్ పైన పెట్టుకోవడానికి కూడా వాడచ్చు టెంపరేచరు. ఇప్పుడు మనము హోల్డ్ పైన పెట్టుకోవడానికి ఫస్ట్ ఆన్ చేస్తున్నాను. మీటర్ని ఆన్ అయింది. జస్ట్ ఇది మనం వాటర్లో పెట్టేస్తే మనకి టీడీఎస్ లెవెల్ రీడింగ్స్ వచ్చేస్తాయి. ఇది బోర్ వాటర్ అండి. చూసారా, బోర్ వాటర్ మనకు తాగటానికి నాట్ ఎలిజిబుల్. 400 టీడీఎస్ వస్తే ఇది సేఫ్ వాటర్ కాదు. సో అట్లాగే మళ్ళీ మనము మాంజీరా వాటరు, మన రోజు వాటర్ వస్తాయి కదా, అవి చూసుకుందాం. ఇది చూడండి 200 చూపిస్తుంది. ఇది నేను మళ్ళీ హోల్డ్ చేస్తున్నా, ఇది మీకు చూపిస్తాను జూమ్ చేసి. సో ఇట్లాగా మనం టీడీఎస్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి.